ఇక సూర్య జాన్‌కి సర్ప్రైజ్ చేసి లవ్ ప్రపోజ్ చేయడానికి రాత్రి ఓ చోటుకి తీసుకెళ్తాడు. క్యాండిల్స్ వెలుగులో లవ్ సింబల్ వచ్చేలా బెలూన్‌కి డెకరేషన్ చేసి 6 అంకెలు వేసి ఏడో అడుగు నాతో వేస్తావా అన్నట్లు అర్థం వచ్చేలా ఏర్పాటు చేయడం చాలా బావుంటుంది. మొదటి నంబర్ వేయించి తొలి అడుగు నీ తొలి చూపులోనే నా మనసు పులకరించింది అని, రెండో అడుగు అని 2 మనసులు గుసగుసలు వినాలి అని ఉంది. మూడో అడుగు ముచ్చటైన అడుగు, నాలుగో అడుగు 4 దిక్కుల సాక్షిగా, ఐదో అడుగు ఆరో అడుగు ఆరారు కాలాల పాటు నీతో 7 అడుగులు నడవాలి అని, నీతో జీవితాంతం ఉండాలి అని ఆశపడుతున్నా జాను అని మోకాలి మీద కూర్చొని రింగు ఇచ్చి సూర్య జానుకి ఐ లవ్ యూ చెప్తాడు. నీ ప్రేమకి నో చెప్పడానికి కారణాలు లేవు సూర్య. కానీ యెస్ చెప్పడానికి అడ్డంకులు ఉన్నాయి. ఇంటి పరిస్థితులు బాలేవు. బంధాలు, బాధ్యతలు ఎక్కువగా ఉన్నదాన్ని. నా వెనుక ఇంకా ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు. నేను సరైన దారిలో నడవాలి. వాళ్ళని సరైన మార్గంలో పెట్టాలి. ప్రేమలన్నీ పెళ్లి వరకు వెళ్ళవు సూర్య అని అంటుంది జాను. దానికి సూర్య మనం పెళ్లి చేసుకుందాం జాను అంటాడు. ఆ మాటతో జాను సూర్య నీ ప్రేమని నేను అంగీకరిస్తున్నాను అని చెప్తుంది. సూర్య చాలా చాలా హ్యాపీ అయిపోతాడు. మా అక్క బావని పెళ్లి చేసుకుని ఊర్లో ఉంది. నేను కూడా నిన్ను పెళ్లి చేసుకొని ఇదే ఊర్లో ఉండొచ్చు అని స్వార్థంతో ఆలోచిస్తున్నా. మన పెళ్లికి మీ అమ్మ ఒప్పుకోవాలి. నేను తోట సమస్య క్లియర్ చేస్తా. నువ్వు మీ అమ్మను ఒప్పించు. తర్వాతే మన పెళ్లి అని జాను అంటుంది. మా అమ్మను ఒప్పించే బాధ్యత నాది అని సూర్య అంటాడు. సూర్య ఇచ్చిన రింగును సూర్య చైన్‌లో పెడుతుంది. అప్పటి వరకు ఈ రింగు నీతోనే ఉంచుకో అని అంటుంది జాను. ఇద్దరు హగ్ చేసుకుంటారు. సూర్య జానుల మాటలు మొత్తం సింహాద్రి చాటుగా వీడియో తీస్తూ ఉంటాడు. ఇక సూర్య జాన్‌కి ప్రపోజ్ చేసిన వీడియో సింహాద్రి భువనకు చూపిస్తాడు. ఇదేంటమ్మా ఇలాంటివి సూర్య చేస్తే పిల్లనిచ్చే తండ్రిని నాకెలా ఉంటుంది అని అడుగుతాడు సింహాద్రి. సూర్య రాగానే బుద్ధి చెప్తా అన్నయ్య. మనం ఎక్కడ వాళ్ళెక్కడ అని భువన అంటుంది. నా కొడుకుకి వల వేసి ప్రేమాయణం నడుపుతుందా? ఈ భువన అంటే ఏంటో ఆ జానుకి దాని ఫ్యామిలీకి చెప్తా అని భువన అంటుంది. ఇక మరోవైపు తన లవ్ సక్సెస్ అయినందుకు సూర్య డాన్సులు వేస్తూ ఉంటాడు. తుఫాన్‌కి విషయం చెప్పి గంతులేస్తాడు. ఇక భువన జాను వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏ జాను బయటికి రావే అని అరుస్తూ ఉంటుంది. జానుతో పాటు అందరూ వస్తారు. ఏమా జాను తల్లివి నువ్వేనా? పిల్లకు పెళ్లి చేసే స్తోమత లేకపోతే ఇంట్లో ఉంచుకోవాలి. మా రాత ఇంతే అని బతకాలి. అంతేకాని ఊర్లోకి ట్రైనింగ్ ఇచ్చి పంపిస్తున్నావా? డబ్బున్న మగాళ్ళకి వల వేయమని అని అంటుంది భువన. అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. కొంచెం నోరు అదుపులో పెట్టుకోండి అని శారద అంటుంది. నా కొడుకు సూర్యకి ఏ మందు పెట్టారో ఏంటో. వాడు జాను పేరు తప్పిస్తూ మీ ఇంటి చుట్టూ తిరుగుతున్నాడు అని అంటుంది భువన. మా ఇంటికొచ్చి ఎక్కువ మాట్లాడితే నువ్విక్కడి నుంచి వెళ్ళవు అని నందు అంటుంది. నా కొడుకు వెంట నీ కూతుర్ని పడొద్దని చెప్పండి అని భువన అంటుంది. ఊర్లో డబ్బున్న కుర్రాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. చూసుకోమని చెప్పండి. ఎన్ఆర్ఐ కొడుకుతో నీ పెద్ద కూతుర్ని పెళ్లి చేయాలని అనుకున్నారు. అది ఫ్రాడ్ అని తెలిస్తే ఈ టైలర్‌కిచ్చి పెళ్లి చేశారు అని భువన అంటే నందు కోపంగా షటప్. నీ కొడుకు మా ఇంటి చుట్టూ తిరుగుతున్నాడు. మా చెల్లి కాదు. ఎక్కువ తక్కువ మాట్లాడితే ఇక్కడి నుంచి వెళ్ళరు అని అంటూ ఉంటుంది నందు. నా కొడుకుని నా అన్న కూతురుతో పెళ్లి ఫిక్స్ చేశాం. జాను నువ్వు వాడి వెంట తిరిగితే బాగోదు అని భువన వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది. మరి ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.